యా ట్రేడర్స్, నేను ఒక పొజిషన్ తీసుకున్నాను ఈ లెవెల్లో. ఓకే, నా స్టాప్లో వచ్చేసి 14 పాయింట్స్, 14 or 15 పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే, అండ్ నా టార్గెట్ వచ్చేసి 50 పాయింట్స్. ఓకే, ఫస్ట్ టార్గెట్ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, చూసారు కదా. సో నేను 21 నవంబర్ ఎక్స్పైరీ అన్నమాట. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 23,750. ఓకే, ఎట్ ద మనీ పొజిషన్ తీసుకున్నాను. ఓకే, ప్రజెంట్లీ లైట్గా ప్రాఫిట్లో ఉంది. ఓకే, సో 95 అంటే 85 ఆర్ 83లో నేను తీసేస్తాను. సో ఆల్మోస్ట్ ఒక 1500 to 1800, 2000 అనుకోండి, 2000 లాస్ పెట్టుకుందాము. ఓకే, మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 4+ పెట్టుకుందాం. ఓకే ఓకే అండి, మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తాను. ఓకే, నేను ఎలా తీసుకున్నాను అనేది కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలనుకుంటే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అనుకోండి, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి తీసుకున్నాను. ఓకే, వెరిఫికేషన్ త్రూ చూద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అప్ టు హియర్. ఓకే, ఒక మనకి 30 పాయింట్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. సో ఒక ఇంపల్స్ మూమెంట్ ఉంటే 50 పాయింట్స్ ఇస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ప్రజెంట్లీ వీఆర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 500. యా టీమ్, సో యాక్చువల్లీ నేను ఈ యొక్క పొజిషన్ తీసుకున్నాను. ఓకే, సో మార్నింగ్ నుంచి మనకి ట్రెండ్ వచ్చేసి పాజిటివ్ ఉంది. ఓకే, పాజిటివ్ ఉన్నప్పుడు ఒక రీట్రేస్మెంట్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో మనకి ఈ లెవెల్లో మనకి ఈ బ్రేక్అవుట్ వచ్చింది కదా. ఓకే, ఈ బ్రేక్అవుట్ రాగానే ఒక రివర్సల్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. ఈ రివర్సల్ ఏంటంటే ఈ లెవెల్ వచ్చేసి మనకి ఒక ఆర్డర్ బ్లాక్లా కనిపించింది. ఓకే, సో ఈ క్లోజ్ అవ్వగానే ఓకే దీని కింద ఎస్ఎల్ పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ర్యాలీ అయిపోయింది అనుకుంటా. సో దానివల్ల ఏమైంది, మనకి రివర్సల్ వచ్చేసి మన ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, సో మనకి ఎలా ఇస్తున్నాం ట్రేడ్ ప్లాన్, మనకి ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ ఓకే, ఈ ట్రెండ్ లైన్ అండ్ మనకి ఈ సపోర్ట్ లైన్,
ఈ రెండింటి కాన్ఫ్లుయెన్స్ కనిపించింది. కనిపించగానే మనం ఏం చేసినాం, ఈడ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. ట్రేడ్ తీసుకొని మనం కింద ఎస్ఎల్ పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేసినాం. బట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి డైలీ వస్తుంటాయి కదా. సో ఈరోజు మనకి యాక్చువల్లీ లాస్ వచ్చింది. ఓకే, సో చూడండి, మనం యాక్చువల్లీ నిఫ్టీలో పొజిషన్ తీసుకున్నాము 21 నవంబర్ ఎక్స్పైరీ. ఓకే, అండ్ స్ట్రైక్ ప్రైస్ ఇస్ 23,750. ఇది నేను తీసుకున్నప్పుడు ATM. ఓకే, ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అన్నమాట. ఓకే, సో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను ఈ పొజిషన్లో, 14,347 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఓకే, సో నాకు లాస్ ఎంత వచ్చింది, 2347. ఓకే, 2347 అంటే మనం ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్ లాస్ ఇచ్చినాం. ఓకే, బేసికలీ 10 to 15 పాయింట్స్ మనం ఇప్పుడు పెట్టుకుంటాం కదా. సో ఈరోజు మనం 15 పాయింట్స్ లాస్ ఇచ్చినాం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఇది ప్రాపర్ పాజిటివ్ వెళ్తుంది. ఓకేనా, మళ్ళీ పాజిటివ్ వెళ్తుంది. మేబీ మళ్ళీ మనకి ఒక్క నిమిషం అండి, ఈ బ్రేక్అవుట్ చేసినాకో మనకి 41 పాయింట్స్ ఉంది కదా, ఓ 50 పాయింట్స్ మనకి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బట్ మనకి ఆల్మోస్ట్ 15 పాయింట్స్ మనకి లాస్ పెట్టుకున్నాం కదా. సో మన ఎస్ఎల్ ఇచ్చేసాము. ఓకే, ఎందుకంటే ఇది రివర్స్ వస్తుంది కాబట్టి. ఓకే, బట్ మళ్ళీ ఇది మనకి డౌన్ ట్రెండ్ వెళ్ళిపోతే మన ఎస్ఎల్ ఎక్కువ అవుతుంది. సో మన ఎస్ఎల్ ఎక్కువ ఇవ్వలేము కాబట్టి, సో ఐఎమ్ క్లోజింగ్ ది డే హియర్. ఓకే, టుడే అవర్ ఎస్ఎల్ ఇస్ 2,347 రూపీస్. ఓకే, ఓకే గైస్, సో నేను ట్రేడ్ చేయలేదు, బికాజ్ నేను బయట ఉండే అన్నమాట. అండ్ ఫ్రైడే వచ్చేసి మనకి మహావీర్ జయంతి కాబట్టి మనకి మార్కెట్ క్లోజ్ ఉండే. ఓకే, సో ఆ రోజు మనం ట్రేడ్ చేయలేదు. ఇక్కడ చూడండి, 80 పాయింట్స్ మనం ఎగ్జిట్ అయినాము, మళ్ళీ మనకి 89 పాయింట్స్ వచ్చేసింది. ఓకేనా, మనం తీసుకున్న పొజిషన్ ప్రాపరే, బట్ మనకి ఏంటంటే ఎస్ఎల్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం హిట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం, అవుతూ ఉంటుంది ఇది ఎస్ఎల్. మనం ఎంత పెద్ద ఎస్ఎల్ ఇవ్వలేము కదా, సో అందుకోసమే ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ రేపు ట్రై చేద్దాం. మళ్ళీ రేపు ఏమన్నా మంచి పొజిషన్ వస్తే మీకు చెప్తాను. ఓకే, చలో అండి, థ్యాంక్స్ ఫర్ డే, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, షేర్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి. ఈ వీడియోస్ నచ్చితే అండ్ మీకు వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అనిపిస్తే ప్లీజ్ షేర్ మై వీడియో. ఓకే, థ్యాంక్ యూ టీమ్.